నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ గారు ఆయన జన్మదినం రోజు గతంలో ఆయన ఎన్ని సినిమాలు చేశారు, ఏంటి ఆయనకున్న ప్రత్యేకతలు ఏంటి అంటే ఏం చెప్తారు? ఇది ఎన్నో బర్త్డే? ఇది 82వ బర్త్డే ఆయనకి. 1943 మే 31. అంటే అందరికీ మే నెల అనగానే గుర్తొచ్చేది రెండు పేర్లే. మే 28 ఎన్టీ రామారావు గారు, మే 31 సూపర్ స్టార్ కృష్ణ గారు. కృష్ణ గారిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే సాధారణంగా ఆయన హీరోనే, కానీ కృష్ణ గారిని హీరో కృష్ణ అంటారు. హీరో అనేది ఇంటి పేరుగా మారిన వ్యక్తిగా చెప్పాలంటే హీరో అనే పదం ఇంటి పేరుగా ఉన్న వ్యక్తి కృష్ణ గారు అని చెప్పాలి. హీరోకి హీరో అనే ఇంటి పేరు ఉండదు, కానీ హీరో కృష్ణ అంటారు అప్పట్లో. అదొక ప్రత్యేకత. ఇంకొకటి ఏంటంటే ఆయన డేరింగ్ అండ్ డాషింగ్ హీరో. 1965లో వచ్చినా కానీ ఎన్టీ రామారావు గారు 49, 48 ఆ ప్రాంతాల సినిమా రంగానికి వస్తే 65లో వచ్చినా కానీ ఎన్టీఆర్ గారితో డిఎన్టీ లాగా నువ్వా నేనేలాగా పోటీ ఇచ్చేవాడు. ఎన్టీ రామారావు గారికి పోటీ ఇచ్చేవాడు. ఎవరికి ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు పోటీ అనుకునేవాడు, కానీ ఎన్టీ రామారావు గారికి ఈయన పోటీ ఇస్తూ ఉండేవాడు. ఆయన చేయాలనుకున్న సినిమాలు ఈయన ముందు చేసేవాడు. దాంతో నాగేశ్వరరావు గారితోనూ గొడవ పడ్డారు దేవదాస్ విషయంలో. దేవదాస్ని రీమేక్ చేసి ఎంత ధైర్యం కావాలి దేవదాస్ రీమేక్ చేయటం. అందుకని నాగేశ్వరరావు గారికి కూడా కోపం వచ్చేసి దేవదాస్ రైట్స్ కొని ఈ కృష్ణ గారి దేవదాస్ రిలీజ్కి ముందు అది దేవదాస్ రిలీజ్ చేశారు. అందులో కృష్ణ గారి సినిమా అది ఫెయిల్ అయినా కానీ సాహసం చేయటం అక్కడ. అలాగే అల్లూరి సీతారామరాజు విషయంలో ఎన్టీ రామారావు గారితో మనస్పర్ధలు రావడానికి అల్లూరి సీతారామరాజు అనేది సినిమా కారణమైంది. ఇట్లా ఎక్కడ తగ్గేదేలే అంటాం కదా, అది కృష్ణ గారి విషయంలో చాలా సందర్భాల్లో నిరూపితమైంది. అయితే అల్లూరి సీతారామరాజు కావచ్చు, అదేవిధంగా టక్కర్ దొంగ లాంటి కౌబాయ్ గెటప్ కావచ్చు, ఇలాంటి చాలా ప్రత్యేకతలు ఉన్నాయని చెప్పుకోవచ్చు కృష్ణ గారు. సో కృష్ణ గారి మెయిన్ మర్చిపోలేని సినిమాలు ఏంటి అంటే ఏం చెప్తారు? మోసగాళ్ళకి మోసగాడండి. అది మెకన్నాస్ గోల్డ్ అనే సినిమా స్ఫూర్తితో కేఎస్ఆర్ దాస్ గారు చేసిన మోసగాడు పెద్ద హిట్ సినిమా అది అప్పట్లో. ఆ తర్వాత ఇట్లా కౌబాయ్ సినిమాలో ఇలా చేయొచ్చు అని నిరూపించారు తెలుగులో. మనం ఏదో హాలీవుడ్ల తరహా ప్రయోగాలు ఇప్పుడు చేస్తూ ఉంటున్నాం, కానీ కృష్ణ గారు అప్పుడే చేశాడు. పైగా ఏజెంట్ గోపి, రహస్య గూఢచారి, జేమ్స్ బాండ్ 007, గూఢచారి 116 ఈ తరహా సినిమాలు కృష్ణ గారు చేయటం. అలాగే అటు రైతు వారికి పాడి పంటలు కానీ, రైతు భారతం కానీ, ఈ రైతు కథలుగా తీసుకోవద్దు పట్నవాసు అనే సినిమా కానీ, అంటే తను సపరేట్ ఈ జోనర్ ఆ జోనర్ కాకుండా అన్ని జోనర్ టచ్ చేసిన హీరోగా చెప్పాల్సి వస్తుంది. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు ఎన్ని పాత్రలు చేశారో అప్పుడు జేమ్స్ బాండ్ పాత్రలో కృష్ణ గారు తప్పితే ఎవరు చేయలేదు తెలుగులో. అది కృష్ణ గారికే ఒక విధంగా చెప్పాలంటే అక్కడ రోగర్ మోరు, సీన్ క్యాన్రీ వీళ్ళు చేశారు, కానీ హాలీవుడ్లో తెలుగులోకి వచ్చేసరికి ఇండియన్ సినిమాల్లో తెలుగులో కృష్ణ గారే చేశారు. అదే కాకుండా కృష్ణ గారి సినిమాకి ప్రత్యేకమైన అభిమానులు ఉండేవాళ్ళు. అప్పట్లో కూడా చూసుకుంటే నంబర్ 1 హీరో ఎవరు అంటే ప్రతిసారి కృష్ణ గారే వస్తారని చెప్పేసి అని దాని మీద ఒక చిన్న వివాదం కూడా ఉంది. దాని గురించి మీరు ఏం చెప్తారు? అదేమవుతుందంటేనండి, సూపర్ స్టార్ ఇవాళ మనం సూపర్ స్టార్ రజనీకాంత్, సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే SSMB అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు అంటున్నాం, కానీ ఈ సూపర్ స్టార్ అనే పదం అప్పట్లో కృష్ణ గారికి వచ్చేది. దీనికి కారణం ఏంటంటే జ్యోతిచిత్ర అనే సినిమా మ్యాగజైను సూపర్ స్టార్ కాంపిటీషన్ పెట్టేది. ఆ కూపన్స్ అన్నీ కట్ చేసుకుని మనం పంపిస్తే ఎవరు సూపర్ స్టార్ అని ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, సోమబాబు వీళ్ళ పేర్లు రాసుకుంటే కృష్ణ గారిని ఎంపిక చేసేవాళ్ళు, కృష్ణ గారే ఎంపిక అవుతూ ఉండేవాళ్ళు. అది కొంతమంది ఏమన్నా దీని మీద వివాదం ఉండేది, ఇది కావాలని చేస్తుంది అదే కానీ ఆయనకు వచ్చేది కాదని వివాదాలు ఉండేవి. కృష్ణ గారి మీద రకరకాల వివాదాలు ఉండేవి. ఆయన డ్యాన్స్ని కూడా కామెంట్ చేసేవాళ్ళు. అన్నీ చేసినా ఎవరు ఎన్ని కామెంట్లు చేసినా ఆయన తన పందా తను వేసుకుంటూ వెళ్ళిపోవటమే. చాలా హిందీ సినిమాలు పద్మాలయ బ్యానర్ మీద హిందీ సినిమాలు చేసే దమ్ము ధైర్యం ఎవరికి చేయలే. తెలుగులో కృష్ణ గారే చేశారు. పద్మాలయ బ్యానర్ మీద హిందీ సినిమాలు చాలా చేశారు. మరి అవన్నీ కృష్ణ గారు చేసిన సాహసాలు చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే 18 సినిమాలు ఒక సంవత్సరంలో రిలీజ్ అయిన కృష్ణ గారి సినిమాలో 18 రిలీజ్ అయినాయి. అది ఎవరికైనా సాధ్యం అవుతుందా అన్ని సినిమాలు చేయటం? మరి నిర్మాతల్లో తన వల్ల రెమ్యునరేషన్ పరంగా కూడా డిమాండ్ చేసేవాళ్ళు కాదట. ఎంత ఇస్తే అంతే. నిర్మాతలు అడిగి మరీ పిలిపించుకుని నువ్వు సినిమా పోయినాయా, ఎంత వచ్చినాయి పోయినాయా నిర్మోహమాటంగా చెప్పడం. అది పోయిందంటగా మన సినిమా అయినా సరే అది పోయిందంటగా సరే ఇంకో సినిమా ప్లాన్ చేసుకొని నేను చేస్తాను ఇలా అనేవాడట. ఇది నేటి తరం హీరోలు నేర్చుకోవాల్సిన అంశాలు కృష్ణ గారిలో చాలా ఉన్నాయండి. అయితే కృష్ణ గారికి సంబంధించి చూసుకుంటే ఆ గతంలో ఆయన డెడికేషన్ కూడా దాదాపు 3 షిఫ్ట్ల వారీగా పనిచేసేవారని చెప్పి వింటున్నాం. అది ఎర్లీ మార్నింగ్ షిఫ్ట్ ఒకటి, మధ్యాహ్నం షిఫ్ట్ ఒకటి, నైట్ షిఫ్ట్ లాగా. సో ఇలాంటి డెడికేషన్ ఇప్పుడు తరాల్లో ఉందా లేదంటే ఏం చెప్తారు? ఆ జనరేషన్ హీరోలని మన ఈ జనరేషన్తో కంపేర్ చేయలేము. మరి ఆ రోజుల్లో అన్ని సినిమాలు చేయటం అంటే 3 షెడ్యూల్స్ షిఫ్ట్ల వారీగా ఉండేవి. షిఫ్ట్ల వారీగా పనిచేయడం కానీ, ఫాస్ట్గా సినిమాలు కంప్లీట్ చేయడం కానీ, పైగా ఇవాళ డిజిటల్ కాదు, వాళ్ళు ఏంటంటే ఎక్కువ రోజులు తీసుకుంటున్నారు షూటింగ్కి. ఆ రోజు ఫిల్మ్ వేస్టేజ్ అని ఉండేది. ఫిల్మ్ వేస్టేజ్ పొదుపుగా వాడేవాళ్ళు. మానిటరింగ్లో చూసుకుని సినిమాలు చేయడం కూడా కాదు, షార్ట్ చేశారా లేదా అంతే. అక్కడ సినిమా బాగా వచ్చిందా లేదా అనేది అక్కడికి వెళ్ళిపోయి ఎడిటింగ్ రూమ్లో కూడా కట్ చేసుకోవడమే, ఇట్లా చూసుకోవడం తప్పితే
వేరే టెక్నాలజీ లేదు ఆ రోజుల్లో. అలా చేసి అద్భుతమైన సినిమాలు చేసుకుంటూ వచ్చి సక్సెస్ రేషియో కూడా ఎక్కువ ఉండేది. పైగా మొదటి 70mm సినిమా కృష్ణ గారు చేశారు. సింహాసనం అనే ప్రయోగం చేయటం అనేది సినిమా స్కోపు ఆయనే ప్రయోగాలు చేశారు. ఎక్కడ దేనికి రాజీ పడేవాళ్ళు కాదు. పద్మాలయ బ్యానర్లో సినిమా వస్తుందంటే ఒక పెద్ద బ్యానర్లో సినిమా వస్తున్నట్టుగా అట్టహాసంగా జరిగేది. ఇట్లాంటి సాహసాలన్నీ చేశారండి కృష్ణ గారు. అయితే మద్రాస్ వేదికగా తెలుగు సినిమాలు కూడా అక్కడ జరిగేటప్పుడు ఎప్పుడైతే తెలుగు రాష్ట్రం అంటే హైదరాబాద్కి సినీ ఇండస్ట్రీ తరలిస్తానికి కూడా కృష్ణ గారే ముఖ్యమైన కారణం అని చెప్పేసి కూడా అంటుంటారు. సో ఆయన ఎలాంటి పాత్ర వహించారంటే ఏం చెప్తారు? కృష్ణ గారికి ఏంటంటే రాజీవ్ గాంధీ గారితో మంచి సాన్నిహిత్యం ఉండేదండి. కాంగ్రెస్ పార్టీలో ప్రయారిటీ ఉండేది. రాజకీయంగా రమ్మన్నారు. అక్కడ ఏలూరు నుంచి ఆయన పోటీ చేసి ఒకసారి గెలిచారు, ఒకసారి ఓడిపోయారు. కానీ ఆ తర్వాత రాజకీయాలు మన ఒంటికి సరిపడవని ఆయన డ్రాప్ అయిపోయారు. డ్రాప్ అయిపోయిన తర్వాత కూడా ఆయన ఇండస్ట్రీ తరలి రావడానికి నాగేశ్వర గారు, రామారావు గారు, కృష్ణ గారు వీళ్ళంతా బాగా పుష్ చేసి అక్కడికి వచ్చి స్థిరపడ్డారు. కొంతమంది సోనబాబు గారు లాంటి వాళ్ళు రాలా, కృష్ణ గారు వచ్చారు. ఇంకొకటి ఏంటంటే సినిమాలు లేనప్పుడు కూడా 10 గంటలకల్లా పద్మాలయ స్టూడియోకి వచ్చేసేవాళ్ళు. ఆయన పద్మాలయ స్టూడియోకి వచ్చి ఆయన రూమ్లో ఆయన కూర్చుని ఉండేవాళ్ళు. నేను ఎప్పుడన్నా పద్మాలయ స్టూడియోకి వెళ్ళిపోయాను, కృష్ణ గారు ఉన్నారని చెప్తే లోపలికి వెళ్ళిపోయేవాడిని. వెళ్ళిపోతే ఆయన కూర్చుని కాళ్ళు టేబుల్ మీద ఇలా పెట్టుకుని ఒక చిన్న డబ్బా టీవీ, అప్పుడు డబ్బా టీవీలు, ఆ టీవీ పెట్టుకుని చూసుకుంటూ కూర్చునేవాళ్ళు, టైం పాస్ చేసేవాళ్ళు. వెళ్తే కాసేపు మాట్లాడుకునేవాళ్ళం. ఓ రోజుని మా బాబాయ్ అబ్బాయి వీరాభిమాని కృష్ణ గారికి, నేను తీసుకెళ్తాను రారా అని చెప్పి నేను తీసుకెళ్ళిపోతే సరాసరి కృష్ణ గారి రూమ్లోకి వెళ్ళిపోతే ఆయన లేరు. రూమ్ అయితే ఓపెనే ఉంది, ఆయన లేరు. సర్లే లేరు కదా అని చెప్పి వచ్చేస్తుంటే ఆయన బాత్రూమ్ నుంచి బయట డోర్ తీసి బయటకు వస్తున్నారు. అప్పుడు వచ్చి మళ్ళీ మాట్లాడారు. చాలా హ్యాపీగా మాట్లాడతారు ఆయన. పైగా అభిమానుల పేర్లతో గుర్తుపెట్టుకుంటారు ఆయన. ఎందుకంటే ఈనాళ్ళు దుర్గారావు అని ఒక వీరాభిమాని ఉండేవాడు. ఇప్పటికీ ఆయన రిటైర్ అయిపోయి ఉంటారు. అలాగే విశ్వప్రసాద్ గారు అని బ్యూరో చీఫ్ ఆయన ఉన్నారు, రిపోర్టర్గా, జర్నలిస్ట్గా. వాళ్ళు వీరాభిమానులు కృష్ణ గారికి. నన్ను అడిగారు, విశ్వప్రసాద్ గారు ఎలా ఉన్నారు ఏంటి, దుర్గారావు ఎలా ఉన్నాడు ఏంటి. దుర్గారావు ఏంటి ఆర్ట్స్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు. అయినా నోటెడ్ తన అభిమానుల పేర్లతో గుర్తుపెట్టుకోవడం, అభిమానులను సముచిత రీతిలో గౌరవించడం. అందుకని కృష్ణ గారికి ఎన్టీ రామారావు గారు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేదో కృష్ణ గారికి కూడా అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. అయితే బుర్రిపాలెం బుల్లోడు అని చెప్పేసి ముద్దుగా పిలుస్తుంటారు. ఏంటి కథ అంటే ఏం చెప్తారు? వాళ్ళ సొంతూరు జనాల దగ్గర బుర్రిపాలెం అండి. అది సినిమా టైటిల్గాను వచ్చింది, బాగుంది. సినిమాల పరంగా కూడా ఆయన అంటే తన ఊరికి ఏం చేద్దామని దాని మీద ఆయన కూడా దత్తత మహేష్ బాబు వారు వారసుడిగా వచ్చి ఆ బుర్రిపాలెం దత్తత తీసుకుని అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయటం కానీ, చాలా బాగా మనిషి చెప్పాలంటే. ఉన్నట్టుగా మాట్లాడటం కానీ, ఆ కన్నింగ్ నేచర్ ఉండటం కాదు. తేడా వస్తే మళ్ళీ బాలసుబ్రహ్మణ్యం గారితో కూడా తేడాలు వచ్చినాయి ఆయనకి, ఎన్టీ రామారావు గారితో తేడాలు వచ్చినాయి, నాగేశ్వర గారితో తేడాలు వచ్చినాయి. అంటే ఆ ముక్కుసుడితనం వల్ల కూడా ఈ పరిస్థితులు వచ్చాయని అనుకోవాల్సి వస్తుంది. అయితే అది కాక మనకి తెలుగు సినీ ఇండస్ట్రీకి 2 కళ్ళు ఏఎన్ఆర్, ఎన్టీఆర్ అని చెప్పేసి అంటుంటారు. కానీ కృష్ణ గారి పేరు ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు మనం వినలేదు. సో కృష్ణ ఫ్యాన్స్ ఎలా తీసుకునేవారు దీన్ని? అంటే ఎన్టీ రామారావు గారు ఏఎన్ఆర్ జనరేషన్ ఏమో వేరండి. ఎన్టీ రామారావు ఏఎన్ఆర్ గారు సినిమా ఇండస్ట్రీ ముందు వచ్చారు, ఎన్టీ రామారావు గారి కన్నా ముందు వచ్చారు ఆయన. ఆ తర్వాత ఎన్టీఆర్ గారు వచ్చారు. కృష్ణ గారు వచ్చింది 65 తేనె మనసుల సినిమా మొదటి సినిమా. ఇంకొకటి ఏంటంటే ఎవరికి తెలియని విషయం ఏంటంటే కృష్ణ గారి మొదటి సినిమా కొంత చిన్న పాత్రలు వేసుకుంటూ వచ్చారు. పులగోత్రాలు, పదని ముందుకు అనే సినిమాల్లో 61 నుంచి కూడా చేశారు ఆయన. 65లో తేనె మనసులు వచ్చింది. అయితే విక్టరీ మధుసూదన్ గారు ఒక సందర్భంలో నాకు చెప్పారు, విక్టరీ మధుసూదన్ గారు అంటే ప్రజానాట్య మండలి నుంచి వచ్చిన కమ్యూనిస్ట్ భావజాలం వ్యక్తి. ఆయన దేవుడిని నమ్మేవాడు కాదు. దేవుడి ప్రస్తావన వచ్చినప్పుడు, జాతకాల ప్రస్తావన వచ్చినప్పుడు విక్టరీ మధుసూదన్ గారు ఏమన్నారంటే, జగ్గయ్య వీటికి జాతకాలు వీటి బాగా నమ్మేవాళ్ళు, తను సినిమా చేద్దాం అనుకుని పదని ముందుకనే సినిమా ప్రయత్నం చేసినప్పుడు ఒక జ్యోతిష్ని అడిగితే, నువ్వు తీసి ఆ సినిమా ద్వారా పరిచయం అయ్యే కృష్ణ అనే వ్యక్తి పెద్ద హీరో అవుతాడు అని చెప్పారట. దాంతో జగ్గయ్య గారు ఏం చేశారంటే వాళ్ళ తమ్ముడి పేరు కృష్ణనే, వాళ్ళ తమ్ముడికి ఒక ఇంపార్టెన్స్ పాత్ర ఇచ్చి వాళ్ళ తమ్ముడిని పెట్టుకుని సినిమా తీశారు. కానీ ఆ సినిమాలో గుంపులో గోవిందయ్యలాగా ఘట్టమనేని శివరామకృష్ణ కూడా ఒక పాత్ర వేశారు. ఆ గుంపులో గోవిందయ్యలాగా ఉండే ఘట్టమనేని శివరామకృష్ణ సూపర్ స్టార్ అయ్యారు. జగ్గయ్య గారి జ్యోతిష్యం విన్న జ్యోతిష్యం 6 తరాలు ఫలించింది అని చెప్పి మధుసూదన్ గారు చెప్పారు. నాకు ఇవి గుర్తు, వీళ్ళ నోట్లో విన్నాను కాబట్టి. చెప్పిన వ్యక్తి మామూలు వ్యక్తి కాదు, విక్టరీ మధుసూదన్ గారు అంటే తెలిసిందే, ఆయనే చెప్పారు ఈ మాట. సో ఓవరాల్గా ఇప్పటిదాకా ఎన్ని సినిమాలు తీశారు, దాంట్లో ఎన్ని బ్లాక్ పోస్టర్స్ ఉన్నాయంటే ఏం చెప్తారు? ఆయన చేసిన సినిమాలు దాదాపు 350 పైచీలకు ఉన్నాయండి. ఇప్పుడు జనరేషన్ వాళ్ళు అసలు నాకు తెలిసి ఎవరు చేయలేరు కూడా. ఎందుకంటే మలయాళంలో మోహన్ లాల్, మమ్ముట్టి ఇలాంటి వాళ్ళు చేసిన సినిమాలే. ఎన్టీ రామారావు గారు 300 సినిమా, దాదాపు 300 పైచీలకు సినిమాలు ఎన్టీ రామారావు గారు చేస్తే కృష్ణ గారు 350 మించి చేశారు. మళ్ళీ సోనబాబు గారికి కూడా ఆ ఖాతాలు అన్నీ ఉండవు. మన తెలుగు ఇండస్ట్రీలో కృష్ణ గారివి ఎక్కువ సినిమాలు ఉంటాయి. హీరోగా ఎవరు ఎక్కువ చేశారంటే కృష్ణ గారి పేరే చెప్పాల్సి వస్తుంది. సో మొత్తానికి ఇది 82వ పుట్టినరోజు కింద చూడాలి. సో ఈ పుట్టినరోజు సందర్భంగా ఘట్టమనేని ఫ్యాన్స్ ఎలా సెలబ్రేట్ చేస్తున్నారంటే ఏం చెప్తారు? కృష్ణ గారికి ఒక సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ అండి.
అసలు ఒక్కోసారి నాకు అర్థం కాదు, ఎందుకంటే నేను కృష్ణ గారి ఫ్యాన్ కాదు జనరల్గా. కానీ కృష్ణ గారి డ్యాన్స్ని కామెంట్ చేసేవాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు, ఆ డ్యాన్స్ చూసి నవ్వుకునేవాళ్ళు. అలాంటి కృష్ణ గారు నెంబర్ 1 సినిమాలో ఎస్వి కృష్ణ గారి సినిమా నెంబర్ 1లో ఆయన డ్యాన్స్ మూమెంట్ చూసి అదిరిపోయారు, ఆశ్చర్యపోయారు. ఈ వయసులో ఇంత యాక్టివ్గా ఆయన డ్యాన్స్ చేశారేంటి అవన్నీ ఆశ్చర్యపోయారు. కానీ అందరికీ నచ్చదు, కానీ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది ఆయనకి, అంతమంది ఫ్యాన్స్ ఉండేవాళ్ళు. వీళ్ళు ఎందుకు అభిమానిస్తున్నారని చెప్పి వీళ్ళ మధ్య గొడవలు జరుగుతుండే. ఎన్టీఆర్ ఫ్యాన్స్కి కృష్ణ గారి ఫ్యాన్స్కి గొడవలు జరిగాయి, ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఏఎన్ఆర్ ఫ్యాన్స్కి గొడవలు జరిగాయి కాదు, కృష్ణ గారి ఫ్యాన్స్కి ఎన్టీఆర్ ఫ్యాన్స్కి జరిగాయి గొడవలు. ఇంకొకటి ఏంటంటే 17 సినిమాలు డైరెక్ట్ చేశారు ఆయన, 17 సినిమాలు డైరెక్ట్ చేశారు. దాదాపు 48 సినిమాల్లో విజయనగరం గారు హీరోయిన్, 47 సినిమాల్లో జయప్రద గారు హీరోయిన్ చేశారు. ఇది ఒక రేర్ రికార్డ్ అని చెప్పాల్సి వస్తుంది. సో చూద్దాం సార్, మన లియో తరఫున కూడా ఘట్టమనేని కృష్ణ గారికి, సూపర్ స్టార్ కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.